హాయ్ ఎవ్రీవన్, అందరూ బాగుండాలని కోరుకుంటూ మన వీడియోలోకి వెళ్ళిపోదామండి. ఈరోజు మన టాపిక్ ఏంటంటే హౌస్ వైరింగ్. అంటే యాక్చువల్గా యాజ్ ఏ సివిల్ ఇంజనీర్స్ ఆర్ బిల్డర్స్ ఆర్ కాంట్రాక్టర్స్ మనకి హౌస్ వైరింగ్లో మినిమం నాలెడ్జ్ లేకపోతే కాంట్రాక్టర్స్ మనతో ఆడేసుకుంటారు. ఆర్ మనం ఓన్ మన బిల్డింగ్ కన్స్ట్రక్షన్ చేసుకోవాలనుకున్నా మనకి మినిమం నాలెడ్జ్ లేకపోతే బిల్డర్స్ కానీ లేకపోతే కాంట్రాక్టర్స్ కానీ కన్ఫర్మ్గా మనకి టోపీ పెట్టే ఛాన్స్ ఉండొచ్చు. అందరూ అలా ఉండరు. సో ఈ వీడియోలో చిన్న బ్రీఫ్ అయితే అర్థమయ్యేలా అందరికి ఇద్దాం అనుకుంటున్నానండి. దాని గురించి మినిమం నాలెడ్జ్ ఇద్దాం అనుకుంటున్నాను. సో వీడియోలోకి మనం వెళ్ళిపోయినట్లయితే మనకి మన ఎలక్ట్రికల్ పోల్స్ ఉంటాయి కదండి బయటన, వాటి నుంచి మన హౌస్కి అయితే వైరింగ్ వస్తుందండి. సో ఎలక్ట్రికల్ పోల్ నుంచి వైరింగ్ వస్తుంది. అది ఏంటంటే మనకి ఎలక్ట్రికల్గా చూసుకుంటే ఒకటి పాజిటివ్ ఉంటుంది, ఒకటి నెగిటివ్ ఉంటుందండి. పాజిటివ్ టెర్మినల్ మనం ఫేస్ అంటాం, నెగిటివ్ టెర్మినల్ని న్యూట్రల్ అంటారండి. ఇవి రెండు మనకి హౌస్ అంటే ఇండివిజువల్ హౌస్ తీసుకుంటే ఇవి రెండే వస్తాయి. సమ్టైమ్స్ అపార్ట్మెంట్స్ లాంటివి ఉంటే కొంచెం హెవీ పవర్ కావాలంటే 3 ఫేజ్ పవర్ని కూడా తీసుకుంటారు. అర్థమవుతుందండి. సో మనకి ఇండివిజువల్ హౌస్ అయితే ఇండివిజువల్ హౌస్ గురించే కొంచెం డీటెయిల్గా చెప్దాం అనుకుంటున్నాను. సో దీంట్లో మనకి ఏంటంటే పాజిటివ్ టెర్మినల్ ఒకటి, నెగిటివ్ టెర్మినల్ ఒకటి వస్తుంది. అంటే ఫేజ్ న్యూట్రల్ మన హౌస్కి వస్తుందండి. సో ఆ హౌస్కి వచ్చిన తర్వాత అక్కడి నుంచి మనకి ఇక్కడ చూసుకుంటే కొంచెం డీటెయిల్గా ఇచ్చాను. మనకి ఫ్రమ్ ద పోల్ నుంచి వచ్చిన తర్వాత ఈ పాజిటివ్ నెగిటివ్ టెర్మినల్ వస్తుంది కదా, ఇది మీటర్కి వెళ్తుందండి. మన ఇంటి దగ్గర మీటర్ వెళ్తుంది కదా, మీటర్కి వెళ్తుంది. మీటర్ నుంచి ఏం చేస్తారంటే మీటర్ వరకు మనం దీన్ని ముట్టుకోకూడదండి. ఇది ఎందుకంటే ఎలక్ట్రికల్ డిపార్ట్మెంట్ వాళ్ళు చూసుకుంటారు. సో మీటర్ నుంచి మన డిజైన్ ప్రకారం మనకు నచ్చినట్లు చేసుకోవచ్చు. సో మీటర్ నుంచి మనం ఏం చేస్తామంటే ఒక ఎంసీబీ అయితే ఇక్కడ పెట్టుకుంటామండి మీటర్ పక్కనే. అంటే పాత బిల్డింగ్స్లో మనం చూసుకున్నట్లయితే మనకి ఫ్యూజ్ ఉంటుంది. సో అది మాట్లాడితే పోతుంది, కొంచెం చిరాగ్గా ఉంటుంది మనకి. సో ఇప్పుడు లేటెస్ట్ బిల్డింగ్స్లో దేంట్లో చూసినా మీకు ఒక పెద్ద ఎంసీబీ అయితే ఇస్తారండి. అంటే మన హౌస్ యొక్క లోడ్ బట్టి మనం ఎలక్ట్రికల్ పవర్ ఎంత వాడదాం దాని లోడ్ బట్టి తీసుకోవచ్చండి. ఇది 63 యాంపు, 33 యాంపు, 25 అలా ఏవో ఉంటాయి, 32, 25 అలా ఉంటాయి. సో మన రిక్వైర్మెంట్ మన హౌస్ లోడ్ బట్టి దాన్ని తీసుకుంటామండి. సో ఇక్కడికి మనకి ఈ పాజిటివ్ నెగిటివ్ టెర్మినల్ వచ్చేస్తుందంటే ఫేజ్ న్యూట్రల్ వస్తుంది. సో ఇక్కడ ఎంసీబీ త్రూ మనం ఏం చేస్తామంటే మన డిస్ట్రిబ్యూషన్ బోర్డ్ అని ఒకటి పెట్టుకుంటామండి. అంటే సపోజ్ నేను ఇక్కడ చూడండి, ఇక్కడ B1, B2, KH అన్నాను. అంటే B1 అంటే బెడ్రూమ్ 1, బెడ్రూమ్ 2, కిచెన్, ఇది హాల్. అలా నేను నోటిఫికేషన్ అంటే మన వీడియోలో నా వ్యూవర్స్కి అర్థం అవ్వడానికి కోసం మాత్రమే ఇలా రాశానండి. సో ఎవరికి గుర్తుండేలా వాళ్ళు రాసుకుంటారు. సో ఇలా ఉంటుంది. ఇక్కడ కూడా ఎంసీబీలు ఉంటాయి. అంటే ఇది పెద్ద ఎంసీబీ పెట్టుకుంటాం. ఈ మొత్తం మన హౌస్కి ఎంత రిక్వైర్మెంట్ ఉంటుందో యాంపియర్ దాని ప్రకారం చూసి దీన్ని పెట్టుకుంటాం. మ్యాక్సిమం 63 సరిపోతుంది. సో దానికన్నా తక్కువే వాడతారు హౌసెస్లో. సో ఇక్కడ నుంచి ఇక్కడికి వచ్చిన తర్వాత ఇది మన డిస్ట్రిబ్యూషన్ బార్. దీనికి ఇండివిజువల్ హాల్స్కి అంటే ఒక్కొక్క రూమ్కి ఒక్కొక్క ఎంసీబీ పెట్టుకుంటే బెటర్. ఎందుకంటే ఆ ఎంసీబీ ఆపి ఆ రూమ్లో మనం ఏమైనా మెయింటెనెన్స్ చేసుకోవాలన్నా ఏమైనా చేయాలన్నా చేసుకోవచ్చు. లేకపోతే ఇన్ కేసు ఏదైనా ఎర్తింగ్ ప్రాబ్లం వచ్చినా ఆ ఎంసీబీ మాత్రం పైకి లేస్తుంది. దాన్ని మనం ప్రాబ్లం ఎక్కడ ఉందో చూసుకొని దాన్ని రెక్టిఫై చేసుకొని ఆ ఎంసీబీ మళ్ళీ ఆన్ చేస్తే ఆన్ అయిపోతుంది. సో ఇక్కడ వరకు అర్థమైంది కదండి. సో ఇక్కడ నుంచి ఇక్కడికి కనెక్షన్ వస్తుంది. ఒక్కొక్క ఎంసీబీకి పవర్ ఇన్పుట్ ఇచ్చేస్తాం. ఇచ్చిన తర్వాత ఏం చేస్తామంటే ఈ డిస్ట్రిబ్యూషన్ బోర్డు నుంచి ఇది అన్ని ఎంసీబీలు అండి చూపించాను. ఈ డిస్ట్రిబ్యూషన్ నుంచి సపోజ్ బెడ్రూమ్ 1 అని అర్థం అవడం కోసమే తీసుకున్నా అండి. సో ఈ డిస్ట్రిబ్యూషన్ బోర్డుకి మనం చూడండి, ఇక్కడ నేను ఎర్తింగ్ కూడా తీసుకొచ్చా. మన ప్రాణాల కన్నా ఇంకేది ముఖ్యం కాదు కదండి. అంటే కన్ఫామ్గా మనం ఒక హౌస్ దగ్గర ఎర్త్ పెట్టి వేసుకొని ఎర్తింగ్ తీసుకుంటే చాలా మంచిదండి. సో ఇక్కడ నుంచి నేను ఎర్త్ ఈ డిస్ట్రిబ్యూషన్ బోర్డుకి ఇచ్చాను. సో ఇక్కడ నుంచి ఏం చేస్తాను అంటే ఈ ఎర్తింగ్ మన ఇక్కడ సపోజ్ బెడ్రూమ్ 1 కదండి, బెడ్రూమ్ 1లోకి ఇక్కడ మీరు చూసుకుంటే ఇక్కడ ఇన్పుట్ పవరు ఎంసీబీకి వస్తుంది. ఎంసీబీ ఆన్ చేయగానే ఇక్కడ అవుట్పుట్ పవర్ అండి. అవుట్పుట్ పవర్లో నేను ఇక్కడ 2 టెర్మినల్స్ తీసుకున్నాను అండి, ఇక్కడ ఒకటి. సో ఈ వైర్ మీరు గమనిస్తే ఇలా వెళ్ళి ఇక్కడ స్విచ్కి వచ్చి ఈ స్విచ్ నుంచి ఏసీకి వెళ్ళిందండి. ఓకేనండి. ఎందుకంటే ఏసీ ఎక్కువ పవర్ లాగుతుంది కాబట్టి డైరెక్ట్గా ఎంసీబీ నుంచి ఇచ్చాము. ఒక స్విచ్ పెట్టుకొని ఆన్ ఆఫ్ కోసం ఆపరేట్ కోసం పెట్టుకొని ఎంసీబీ నుంచి డైరెక్ట్గా ఇచ్చేసాం. ఇది న్యూట్రల్ అండి. న్యూట్రల్ కూడా మనకి ఇక్కడ డైరెక్ట్గా ఎంసీబీ నుంచే తీసుకున్నాం. సో న్యూట్రల్ ఎప్పుడు మనకి దేనికైనా అంటే ఏసీ బల్బు ఏదైనా అవనియండి, న్యూట్రల్ మ్యాక్సిమం డైరెక్ట్గా ఇచ్చేవచ్చు. ఫేజ్ మాత్రం స్విచ్ త్రూయే ఇచ్చుకోండి, సేఫ్టీ పరంగా బాగుంటుంది. ఓకే. నెక్స్ట్ ఇక్కడ నుంచి వేరే రెండో టెర్మినల్ చూసుకుంటే
ఇక్కడ చూడండి, ఇది రెండోది వెళ్ళి మనకి ఇది మన స్విచ్ బాక్స్ అండి. మన హౌసెస్లో స్విచ్ బాక్స్ ఉంటుంది కదా అది. సో ఈ పవర్ ఈ ఫేస్ వెళ్ళి స్విచ్చెస్ అన్నిటికీ కనెక్ట్ అయ్యి ఉంటుందండి. ఒక పైన స్విచ్చెస్ అన్ని కనెక్ట్ అయ్యి ఉండి ఆన్ చేసినప్పుడు పక్కదానికి కనెక్ట్ అవుతుంటాయండి. అంటే ఇక్కడ నేను ఈ షాకెట్ తీసుకున్నాను, షాకెట్కి ఇక్కడ చూడండి పైన అన్ని స్విచ్ కనెక్ట్ అయ్యింది. ఎప్పుడైతే ఆన్ చేశానో ఇవి రెండు సర్క్యూట్ క్లోజ్ అయ్యి ఈ షాకెట్కి పవర్ వెళ్తుంది. ఓకేనండి. న్యూట్రల్ చూస్తే మీరు గమనిస్తే న్యూట్రల్ మాత్రం మనకి డైరెక్ట్గా ఎంసీబీ నుంచి షాకెట్కి వచ్చేసింది. ఓకేనండి. సో అలాగే ఈ స్విచ్ అయింది కదా, ఇప్పుడు పక్క స్విచ్ అండి. సపోజ్ నేను ఈ స్విచ్ ఆన్ చేస్తాను. స్విచ్ ఆన్ చేసినప్పుడు ఈ ఫేస్ అయితే ఇక్కడికి ఈ స్విచ్కి అయితే వచ్చి ఉంటుంది. ఎప్పుడైతే మనం ఆన్ చేస్తే ఆ సర్క్యూట్ క్లోజ్ అయ్యి అక్కడి నుంచి పవర్ వచ్చి ఈ ఫ్యాన్కి వెళ్తుందండి. న్యూట్రల్ ఆటోమేటిక్గా మనకి ముందే చెప్పాను కదండి, న్యూట్రల్ ఎప్పుడు డైరెక్ట్ కనెక్ట్ అయి ఉంటుంది. డైరెక్ట్గా ఇక్కడ చూసారా, డైరెక్ట్గా వచ్చి ఇక్కడ మెయిన్ న్యూట్రల్కి కనెక్ట్ అయిపోయింది. సో ఇది ఓన్లీ నేను లైన్ డయాగ్రామ్ వేసానండి మీకు అర్థం అవ్వాలని. హౌస్ వైరింగ్ అంటే ఎగ్జాక్ట్గా టెర్మినల్ అంటే పైప్లోంచి కన్సీల్ పైప్లోంచి లాగుతారు. సో అది హౌస్ బట్టి డిపెండ్ అయి ఉంటుంది. నెక్స్ట్ ఈ సెకండ్ స్విచ్ అర్థమైంది కదండి, ఫ్యాన్కి వెళ్తుంది. సో ఈ థర్డ్ స్విచ్ కూడా ఎంసీబీ నుంచి మెయిన్ పవర్ అయితే వచ్చేసింది. ఇది ఎప్పుడైతే ఆన్ చేస్తామో సర్క్యూట్ క్లోజ్ అయ్యి ఇక్కడ నుంచి మనకి లైట్కి వెళ్తుందండి. సో అర్థమైందండి. న్యూట్రల్ చూసారు కదా, యాస్టీస్గా న్యూట్రల్ మన ఎంసీబీ లైన్కి కనెక్ట్ అయిపోయి ఉంది. ఓకేనండి. సో ఈ విధంగా సర్క్యూట్ డయాగ్రామ్స్ ఉంటాయండి. అంటే మన హౌస్ వైరింగ్ ఎలా చేస్తారో ఈ విధంగా, అంటే ఈ డ్రాయింగ్ త్రూ మీకు బ్రీఫ్ అంటే లైట్గా నాలెడ్జ్ వచ్చేలా చేద్దామని నా ఉద్దేశం. అండ్ ఇక్కడ ఎర్తింగ్ చూసుకుంటే ఫస్ట్ డిస్ట్రిబ్యూషన్ బోర్డుకి ఇచ్చాము, అక్కడి నుంచి ఇలా తీసుకొచ్చి ప్రతి ఎక్విప్మెంట్ అంటే లైక్ మనం స్విచ్ బోర్డు ఉంది కదండి, స్విచ్ బోర్డుకి ఫస్ట్ షాకెట్లో ఇచ్చేసాం, అలా బోర్డుకి కూడా ఎర్తింగ్ ఇస్తాం. ఆ తర్వాత ఇక్కడి నుంచి తీసుకొచ్చి ఏసీకి కూడా ఇచ్చేసాం. అలాగే మన లైట్ పాయింట్, నెక్స్ట్ ఫ్యాన్, అలాగే ఇంకా ఏవైనా మనం ఏది పెట్టుకుంటే దానికి ఈ ఎర్తింగ్ అనేది ఇస్తే చాలా మంచిదండి. నేను ఇక్కడ ఓన్లీ ఒక్క బెడ్రూమ్కి మాత్రమే ఎక్స్ప్లెయిన్ చేశానండి. సేమ్ ఇదే విధంగా బెడ్రూమ్ 2 కూడా మనం లైన్స్ సేమ్ ఇదే విధంగా తీసుకుంటారండి బెడ్రూమ్ 2కి. అదేవిధంగా కిచెన్లో మనకి ఏముంటాయండి, యాక్చువల్గా ఫ్రిడ్జ్, గ్రైండర్ అండ్ లైట్స్, ఎగ్జాస్ట్ ఫ్యాన్ ఇవి ఉంటాయి కదా, వాటికి కూడా అదేవిధంగా లైన్స్ తీసుకుంటారు. అండ్ హాల్లో మనకి టీవీ పాయింట్స్, తర్వాత ఫ్యాన్స్ ఇవి ఉంటాయి కదా, వీటన్నిటికీ అంటే మెయిన్ అంటే మన సర్క్యూట్ డయాగ్రామ్లో మనం ఇక్కడ బెడ్రూమ్కి అయితే ఏ విధంగా ఫాలో అవుతున్నామో అదే విధంగా స్విచెస్ త్రూ ఈ ఎర్తింగ్ అయి పట్టుకొని ఇదే విధంగా ఫాలో అవుతారండి. మీకు బేసిక్ నాలెడ్జ్ అయితే ఈ వీడియోలో నేను అందిస్తున్నాను 100%. సో ఈ వీడియోలో విషయం ఉందంటే మాత్రం సబ్స్క్రైబ్ చేసి లైక్ కొట్టి వీలైతే మీ ఫ్రెండ్స్కి షేర్ చేయండి. థ్యాంక్ యూ వెరీ మచ్. మరిన్ని కొత్త వీడియోస్తో మీ ముందుకు వస్తాను.